అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట, 10 మంది ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, ఇక వాళ్ళు అమ్ముకున్నారేమో అనేటటువంటి తరహాలో మాట్లాడిండు. అంటే కేసీఆర్ అమ్ముకున్నాడట వాళ్ళని. ఇక దాంట్లో ఏదో డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు, సామెతలు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎట్లనో అట్లా రేవంత్ అన్న ప్రెస్ మీట్లో వాళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్తో సంబంధం లేదు అని చెప్పి తేల్చి చెప్పేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అవసరం అనుకుంటే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కోర్టుకు పొమ్మని చెప్పండి, కోర్టులో తేల్చుకోమని చెప్పండి అని చెప్పి రేవంత్ అనే సజెషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఇక కేటీఆర్ సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో కేటీఆర్ ఎట్లా మాట్లాడిండు అనేది ఒకసారి మీరు చూడాలి. 10 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ ఎమ్మెల్యేలకు గట్టిగానే తగిలింది కదా దెబ్బ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండు, కడియం సీఏని ఉద్దేశించి మాట్లాడిండు, తర్వాత కొంతమంది కీలక నాయకులను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఇక నవ్వుకోరి కాసేపు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూసి. నిన్న రేవంత్ అన్న నవ్వుపించిండు కదా. రేవంత్ అన్న మాట్లాడకుండా దానం నాగేందర్ ఏ పార్టీ ఉన్నాడు సార్ అంటే, మీరు దానం నాగేందర్ని అడుగురు అని చెప్పి ఇట్లా నవ్వుకుంటే చెప్తున్నాడు. దానం నాగేందర్ ముచ్చట తీసుడుతోటే జర్నలిస్టులు, పక్కన ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క వీళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. రేవంత్ అన్నకు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రేవంత్ అన్నకు ఓపెన్గా తెలుసు, దానం నాగేందర్కు బీఫామ్ ఇచ్చినాం, దానం నాగేందర్ ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు, ఆయన పార్టీ మారిండు అని చెప్పి రేవంత్ అన్నకు తెలుసు. ఇక అందరూ పార్టీలు మారిరు అని చెప్పి రేవంత్ అన్నకు క్లారిటీ ఉంది, తెలుసు, ఆయనకు అంతా ఓపెనే. కానీ అన్నేందంటే వీళ్ళందరినీ సేఫ్ జోన్లో పెట్టాలి. ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పైసలు ఖర్చు అయితే, ఈ ప్రచారానికి తిరగాలి, వేస్ట్ ఆఫ్ టైం, ఇదంతా ఎందుకు పెంట, ఎట్లా అట్లా మేనేజ్ చేసుకుందాం అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ అన్న కొంత ప్లాన్ చేసాడు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలే. ఇప్పుడు కోర్టుకు పోయేటటువంటి కార్యక్రమం చేశారు కేటీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళు. కేటీఆర్ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి. కేటీఆర్ ఏం చెప్పిండు అనేది స్టార్ట్ చేస్తారు చూడు. ఇక అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలు ఉన్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం, కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఎమ్మెల్యేలనే ఇడిచిపెట్టలేదు. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నిన్న మీరు చూసే ఉంటారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏదో ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు. ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇడికెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ కన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే, స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పాలని పరిస్థితులు వాళ్ళు. ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. నవ్వుకుంటారు జనం అంతా. కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు చేసే పనులు కూడా నవ్వుకునే పనులే ఉన్నాయి. ఎమ్మెల్యేలు నువ్వు ఏ పార్టీలు ఉన్నావంటే ఉండాల్సిన పార్టీలు ఉన్నా అని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటున్నాడు, అభివృద్ధి కోసం పోయినా ఇలా ఫ్రీడమ్ ఉంటుందట, ఫ్రీడమ్ కోసం పోయినట కాంగ్రెస్ పార్టీకి. ఏం చెప్పాలి? పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన మంత్రి, తర్వాత స్పీకర్గా కూడా పనిచేసిండు. గంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనిషి, గిన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు మినిమం తెలియదా? ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయి లేదు బీఆర్ఎస్లో ఉల్లా అని చెప్పి పచ్చి అబద్ధం చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. అందుకే కేటీఆర్ మాట్లాడిండు. ఒకసారి వీడియో చూడుర్రి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తుంది, 75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గడెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటుంది. అదో బతుకా నీ? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి. ఎందుకు బతుకు నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఎందుకు బతుక? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గప్పిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన ఏ అని చెప్తున్నాడు. నేను చూస్తున్నా, అక్కడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అంటే ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాడు. ఎట్లుంటదంటే ఇప్పుడు మీ కొడుకో బిడ్డనో ఉంటారు,
ఇక ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేట్గా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, సలిపూట. ఏడున్నాడు రా పిల్లగాడని నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది? దౌడమికలు ఒకటి తప్పబుద్ధి కాదు. ఒక అట్లే ఉన్నది కత్తియాల మన పాటలకి వెళ్ళి పోయిన వాళ్ళు. ఇలా నగరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు డైలాగులు కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకినా అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు. మాకు తెలియదా, నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు మీ ఆలేరులో భువనగిరిలో కూడా? ఏమనుకున్నారు అంటే నేను చెప్తాగా రావు, ఏమనుకున్నారు అంటే మీరు కూడా వాస్తవానికి ఆలేరు వాళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అనుకున్నా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇట్లా అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి ఈడ శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఒక చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు. ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటికి ఏదో మాట్లాడతారు. కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది. కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్ళు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే వాళ్ళకు కూడా ఎరికే మనసులా, మహేష్ గౌడ్కి ఎరికే, రామచంద్రరావుకి ఎరికే. అందుకే బయటికి ఏదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న, ఎట్లున్నాడు అన్న అని మంచిగానే మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నా అంటే అందరు రాజకీయాలలో కామనే, మీకు తెలుస్తలేదు. ఇప్పుడు కార్తీక్ అన్న నేను కొట్లాడుకుంటే మొత్తం అంతేమనుకో, కార్తీక్ నీళ్ళు బాగా కొట్లాడుకుంటారు, తన్నుకుంటారు. ఓ కాడ కూర్చున్నాక ఆయన నమస్తే పెట్టుడు, నేను నమస్తే పెట్టుడు. రాజకీయాలలో కూడా గట్టినే ఉంటుంది. రాజకీయ నాయకులు ఉత్తుత్తగానే కొట్లాడుకుంటారు, అదంతా వెరీ కామన్. మళ్ళీ ఒక కాడ కూర్చొని ఆ సీసా తెచ్చుడు, గిలాస్ తెచ్చినావా, 5 గంటలు లేపిను, అవన్నీ ఉంటాయి అన్నట్టు కథ. మీకు తెలుస్తలేదు రాజకీయాలల్లో. ఇప్పుడు మొన్న బండి సంజయ్ అన్నను కేటీఆర్ కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు. బాగున్నావా అంటే బాగున్నావా అని చెప్పి అనుకున్నారు. ఇక్కడ కామారెడ్డి సైడ్ అక్కడ వరదలు వచ్చినప్పుడు రాజకీయాలలో వెరీ కామన్ తిట్టుకున్నాడు. కార్యకర్తలు బలవుతారు అంతే. కార్యకర్తలు మా నాయకుడిని అట్లంటావా, మా నాయకుడిని అట్లంటావా అని కార్యకర్తలు కొట్టుకోండు. నాయకులు మంచిగానే ఉంటారు, ఫోన్ మాట్లాడుకుంటారా, చెప్పు అన్న వచ్చిర్రా, 50 మంది వచ్చినట్టు కదా, మిగతా 100 మంది వచ్చిర్రా, మంచిగానే ఉంది, ఇది అంత ఉంటుంది అన్నట్టు. అందుకే కేటీఆర్ అంటున్నాడు, ఎక్కడ బయటికి పోయినా కూడా పెద్ద ఆయన మంచిగా ఉన్నాడా, రేవంత్ అన్న తిడతాడు, బండి సంజయ్ తిడతారు, అందరు కేసీఆర్ని తిడతారు. సీన్ కట్ చేసి ఎక్కడైనా కలిసినప్పుడు కేసీఆర్ బాగానే ఉంది ఆరోగ్యం అని చెప్పి అడుగుతారట. కాబట్టి అందరు ఒకటే రాజకీయ నాయకులు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ ఇట్లా మాట్లాడే కార్యక్రమం చేసిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేటీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. సో నిన్న ఎవరైతే నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, సో అభ్యర్థులకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చిండు. గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి సన్మానం చేసిండు, శాల్వాలు కప్పిండు, బొకే ఇచ్చిండు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి కేటీఆర్ నిన్న ఓ మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లోనే ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక అదే మీటింగ్లో ఒక ప్రెస్ మీట్ లెక్కనే మాట్లాడేటటువంటి అంశం జరిగింది. సో రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలపైన అందుకే చెప్పిండు ఆయన. రేవంత్ అన్న ఏమో వాళ్ళు అలానే ఊర్రు బీఆర్ఎస్లో రాలేదని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. పోనీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం చెప్తుర్రు, మాకు 2 లక్షల రూపాయల జీతమో తలకెళ్ళి దాదాపు 5-6 వేల రూపాయలు అటే పోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్కి, మా తన ఏం పైసలు ఏమైనా ఎక్కువ అయినాయా, మరి ఆ ఫండింగ్ ఎందుకు ఇస్తాం, ఫండింగ్ పోతుందంటే మేము బీఆర్ఎస్లో ఉన్నట్టే కదా, గదే ముచ్చట ఒక డైలాగ్ కొడుతున్నారు అంతే. ఇప్పుడు మనం ఏమంటున్నాం, నిజంగానే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అన్నప్పుడు మరి మీ ఇంటి పైన బీఆర్ఎస్ పార్టీ కనవ ఎగిరేరి అంటే జెండా ఎగిరేరి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కనవ కప్పుకొని మీరు బయట తిరుగుర్రి, లేకపోతే తెలంగాణ భవన్కి ఒకసారి వచ్చిపోర్రి. ఒకసారి తెలంగాణ భవన్కి వచ్చిపోతే తెలుస్తుంది మీ కథ, మీరు బీఆర్ఎస్ ఉన్నారా లేదా అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ కనవాలు కప్పుకొని మీ అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టుకున్నది మీరు కాదా? కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కనవాలు కప్పుకొని సర్పంచ్ల కోసం పనిచేసింది కాదా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలవడానికి పనిచేసింది కాదా సర్పంచ్ ఎన్నికలలో? మరి ఇవన్నీ వాస్తవాలే అయినప్పుడు ఇంకెందుకు అబద్ధం ఆడటము? రకరకాల అబద్ధాలు, ఎక్కడ చూడు ఎమ్మెల్యేలు అబద్ధాలతోటే ఉన్నారు అంతా. 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఇక అటు ఇటు ఉంటుంది కదా, అటు ఇటు బల్లి గోడ మీద ఏదో పిల్లి అన్నట్టు ఉంటుంది కదా కథ, గట్లే ఉన్నారు అన్నట్టు. ఎటైతే అటే దునకాలి, ఎటైతే అటే పోవాలనేటటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారు. ఇక కడియం శ్రీహరి చెప్తున్నాడు, ఆయన ఏమంటాడు కడియం శ్రీహరి, అధికారం ఉంటేనే మనకు నిధులు వస్తాయి, అధికారం ఉంటేనే మనం పని చేయగలుగుతాం. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే రేపు బీజేపీ అధికారంలోకి వచ్చినా కడియం శ్రీహరి బీజేపీలోకి పోతారు అన్నట్టు.
ఇంకా కేపాల్ పార్టీ అధికారంలోకి వచ్చినా కేపాల్ పార్టీలకు కూడా పోతాడు కడియం శ్రీహరి. ఆయన కథ అట్లున్నది అన్నట్లు లెక్క. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది కేటీఆర్కి సంబంధించినటువంటి అంశం. సో కేటీఆర్ ఈ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఎమ్మెల్యేలను ఉద్దేశించి. సో కాసేపు మీరు కూడా వింటారు కదా ఆయన మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి ఇది వినిపించేటటువంటి కార్యక్రమం చేసిండు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.